వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మిస్ అవ్వకూడదు అని చెప్పి ఒక పెద్ద మనిషి మీ ఇంట్లో ఒకరి విషయంలో ఎదురు చూస్తున్నారంట. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. సెలబ్రేషన్ ఆపడం కోసం ఒక వ్యక్తి అన్యాయం చేయడానికి చూస్తున్నారండి. కర్మ ఈజ్ రియల్. ఓకేనా, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ విషయంలో, కలెక్టివ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయంలో ఒక వ్యక్తి ఏదో క్రియేట్ చేద్దామని దారి చూస్తున్నారంట. వారు ఏమనుకుంటున్నారంటే నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారు. 4 వీలర్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళు నడుపుతారు, వాళ్ళ దగ్గర ఉంటుంది 2 వీలర్స్ 2. ఓకేనా, ఇంట్లో ఒకరి విషయంలో సన్నలాగా ఉన్నారు, ఒక వెలుగు వెలిగిపోతున్నారు, లైఫ్ కలర్ఫుల్గా ఉందని చెప్పి వాళ్ళే అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నారంట. విండో నుంచి చూడడం, ఓకేనా, బయట నుంచి చూడడం, లేదా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి చూడడం లాంటివి చేస్తున్నారండి. ఓకేనా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గ్లోబ్ రౌండప్ చేసేయాలి, జీరో చేసేయాలి, తర్వాత వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి, వలస వెళ్ళిపోవాలి, క్యాబ్లో ఒక షెడ్ లాంటిది పెట్టుకొని దూరంగా వలస వెళ్ళిపోవాలి, వేరే కంట్రీకో లేదా వేరే లాంగ్ డిస్టెన్స్కో వెళ్ళిపోవాలి. సీ ఉన్న ఏరియా, వాటర్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లోకి వెళ్ళిపోతే ఎవరికి కనిపించరు అని చెప్పి అనుకుంటున్నారండి. ఓకేనా, అనుకుంది జరగదు, ఖచ్చితంగా జరగదు. ఏదైతే అనుకుంటున్నారో అది జరగదండి. డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ అలాగే హార్ట్ బ్రేక్ కూడా చేయలేరు. హార్ట్ బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నారంట. ఇంట్లో ఒకరి విషయంలో వాళ్ళే క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారంట. పైగా వారు ఒక కుటుంబానికి పెద్ద, వారిని నమ్ముకొని భార్య పిల్లలు ఉన్నారు. ఓకేనా, 11 ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. ఇద్దరి విషయంలో న్యాయం జరుగుతుందని మీ ఇంట్లో వాళ్ళు జెలసీగా ఫీల్ అవుతున్నారు. ఎస్, వాళ్ళకి హార్ట్ చక్ర అనేది లేదు, అంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది వాళ్ళ లైఫ్లో లేదండి. వాళ్ళకి ఏదైతే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదో, సఖ్యత లేదో, అది వేరే జీవితంలో ఉండకూడదు అని అనుకుంటున్నారు. మీకు మీ లైఫ్లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉండకూడదు, పార్ట్నర్షిప్, మ్యారేజ్ లాంటివి ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళే క్రియేట్ చేసేద్దాం అని కూడా అనుకుంటున్నారు. ఏదో ఒకటి క్రియేట్ చేసి బురద వేసేద్దాం అని అనుకుంటున్నారండి. చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. కార్మ అనేది సీరియస్లీ చాలా అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. ఈ ప్రాసెస్లో ఏంటంటే తనకి ఫుల్ స్టాప్ కూడా పడిపోయచ్చు. ఎస్, మీ దాకా అయితే రాలేరండి, ఖచ్చితంగా రాలేరు. అనుకుంది జరగదని ఏంజిల్ ఆల్రెడీ చెప్పేశారు. ఓకేనా, ఇంట్లో ఇద్దరు విషయాల్లోని కూడా అనుకుంది జరగదు, జరగడానికి అసలు అవకాశమే లేదు. ఓకేనా, మిస్ అవ్వదండి. మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేది మిస్ అవ్వదు, పర్సనల్ లైఫ్ మిస్ అవ్వదు, అండ్ మీ యొక్క కేర్ గివర్ ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు మిస్ అవ్వవు. అది డివైన్ డిసిషన్ అండి, ఆపడానికి అసలు ఎవరి పర్మిషను లేదు. ఓకేనా, ఇంటా బయట బ్యాలెన్స్ అవుతారు, మీ పని మీరు చేసుకుంటారు. ఓకేనా, అండ్ మీరు చేస్తున్న పని ద్వారా ఒక వ్యక్తి, మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారోనండి, వారు మీ ఇంటికి సంబంధించి, మీ ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టడం వల్ల వారి జీవితం తలకిందులు అయిపోతుంది అని చెప్పి ఒక యంగ్ పర్సన్ చూస్తున్నారండి. అందుకే వాళ్ళకి కూడా ఆ పని అప్పచెప్పింది కూడా కారణం అదే. ఆ మేల్ పర్సన్ జీవితాన్ని, ఆ హెడ్ ఎవరైతే ఉన్నారో అతని జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారు. దారి కోసం చూస్తున్నారు. దానికోసం మీ విషయంలో ఏదైనా క్రియేట్ చేసో, మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేసో వారి జీవితాన్ని తలకిందులు చేసేయచ్చు అనుకుంటున్నారు. ఒకేసారి వెన్నుపోటు వేసేయచ్చు అని అనుకుంటున్నారు. కానీ అది జరగదండి. హార్ట్ బ్రేక్ చేయడానికి అవకాశం లేదు. అవకాశంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మీ జీవితాన్ని, మీ ప్రయాణాన్ని ఆపలేరండి. ఓకేనా, ఈ విషయంలో మీకు డివైన్ టీమ్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. ఎస్, స్ట్రెంగ్త్ 11 ఈజ్ సిగ్నిఫికెంట్. మీరు మీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. ఓకేనా, మీరు సరదాగా మాట్లాడొచ్చు, లేదా ఇన్నోసెంట్గా ఉండొచ్చు, లేదంటే వాళ్ళకంటే మీరు వయసులో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ద లయన్ ఈజ్ సిగ్నిఫికెంట్, ఏంజల్ ఈజ్ సిగ్నిఫికెంట్. ఓకేనా, మీకు చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది. ఓకేనా, మీరు ఎవరిని ఏం అనొద్దు, ఫర్గివ్ చేసేయండి. మీ ఎనర్జీని అబండెన్స్ క్రియేట్ చేసుకోవడానికి మీరు యూటిలైజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎబిలిటీ. ఖచ్చితంగా కంపాషన్, మీకోసం బ్రైట్ ఫ్యూచర్ అనేది వెయిట్ చేస్తుంది. ఒక్క సెకండ్ కాదు కదా, ఒక్క నిమిషం కూడా మీ టైంని వేస్ట్ చేయొద్దు అని చెప్పి
ఆర్కేంజల్ ఏరియల్ చెప్తున్నారండి. ఎస్, మీరు చాలా స్ట్రాంగ్. వాళ్ళ చీప్ మెంటాలిటీకి కావచ్చు, వాళ్ళ చీప్ ట్రిక్స్కి కావచ్చు మీరు ఫాలో అవ్వద్దు. వాళ్ళు మీరు ఏదైనా పని చేస్తుంటే ఆపాలి అని చూడటం వాళ్ళు అదొక టెక్నిక్. మీరు అగ్రెసివ్ అవ్వాలి, మీరు కోపగించుకోవాలి, లేదా మీకు చిరాకు తెప్పించాలి. చిరాకు వచ్చేలా చేస్తే ఆ పని మీరు మానేస్తారు. ఇదొక మైండ్ గేమ్ అండి, మ్యానిపులేషన్ డ్రామా. ఈ డ్రామాలో, ఈ లీప్లో మీరు ఉండొద్దు. మీ టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి. వాళ్ళని నేచర్కి వదిలేయండి, ఏంజల్స్కి వదిలేయండి, ఆర్కేంజల్స్కి వదిలేయండి. ఓకేనా? ఏంజల్స్ అనేవాళ్ళు ఒక నేచర్కి సంబంధించిన వాళ్ళండి. ఓకేనా? ఒక రీజియన్కో ఒక ప్రాంతానికో కాదు, ఒక సోల్కి సంబంధించిన వాళ్ళు. ఎస్, 10 ఆఫ్ ఎర్త్. ఖచ్చితంగా ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఉంటుంది మీ పర్సనల్ లైఫ్లో. ఓకేనా? చిన్న చిన్న థింగ్స్ని కూడా ఎంజాయ్ చేయండి, చిన్ని చిన్ని వాటిని కూడా సెలబ్రేట్ చేసుకోండి అని ఏంజల్ చెప్తున్నారు. ఓకేనండి? మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా. ఫ్యూచర్ గురించి అస్సలు బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మీ చుట్టూ కూడా మీ దాకా రాకుండా ఒక లైట్ అనేది, ఒక ప్రొటెక్షన్ ఉందండి, ఒక లైన్ ఉంది. అది మీ దాకా ఎవరిని రానివ్వదు. మీరు జాలీగా నీడలో ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకేనా? టాక్సిక్ సైకిల్ని మీరు కంప్లీట్ చేసేసారు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే మీ వెనకాల జరుగుతున్న వాటిని తెలుసుకున్నారో, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకున్నారో, అక్కడితో వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ సైకిల్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు ఎంతసేపు లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ప్రజెంట్ మీరు. మీ లైఫ్లో సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అనేవి జరగబోతున్నాయి త్వరలోనే. ఓకేనా? ఒక పవర్ఫుల్ చేంజ్ అనేది రాబోతుంది, ఒక పవర్ఫుల్ ఆపర్చునిటీ అనేది రాబోతుంది. అది మీ లైఫ్నే చేంజ్ చేసేస్తుంది టోటల్గా. ఓకేనా? మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోవద్దు అసలు కూడా. మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పని చేసుకోండి, ఎంత పాసిబిలిటీ ఉంటే అంత బిగ్ డ్రీమ్స్ పెట్టుకోండి, ఆ వైపుగా వర్క్ చేయండి. ఓకేనండి? 16 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ద చారియట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. 7 మెంబర్స్, 7 అడుగులు, 7 కలర్స్. లైఫ్లో ఇంపార్టెంట్ అచీవ్మెంట్ 7 స్టెప్స్. ఓకేనా? మీ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్, మీ యొక్క విల్ పవర్, మీరు ఏదైతే చెయ్యాలి అని స్ట్రాంగ్గా అనుకుని ఏదైతే చేస్తున్నారో దానివల్ల మీకు పబ్లిక్లో గౌరవం పెరిగింది, మర్యాద పెరిగింది, మీ ఎనర్జీ అనేది ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. ఓకేనా? మీకంటూ ఒక గౌరవం అనేది ఏర్పడింది, మీకంటూ ఒక ప్రత్యేకత అనేది ఏర్పడింది. అండ్ స్టెప్ బై స్టెప్ ఇక మీద అంతా కూడా మీరు ఒకదాని తర్వాత ఒకటి ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ని అచీవ్ చేస్తూనే ఉంటారు. ఓకేనండి? సో అస్సలు వర్రీ అవ్వద్దు. చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది అండ్ బ్యూటిఫుల్ థింగ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. లైఫ్లో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఓకేనా? ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.